నమశివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి జాతక యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మీ భార్య భర్తల మధ్యలో చికాకులు రావటం, మీ భార్య మీ మాట ఎన్నుకోకుండా పోవటం, పిల్లలు మీ మాట ఎన్నుకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారా? కాబట్టి ఈ కష్టాలు వరకనేది మీకు ఎన్నో రోజులు కాదు. ఇప్పుడు మీకు ఈ నెల 16వ తారీఖు నుంచి మీకు దశ తిరగబోతుంది. మీకు అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగమే మారిపోతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెడతారు. ఆలోచనలు పెద్ద పెద్ద విధానాలుగా వస్తాయి. విద్యారంగంలో పెద్ద పెద్ద విద్య, పెద్ద ఆలోచనలు, చదువు పరంగా జయప్రదం, దాంట్లో విదేశాల ప్రయాణాలు, మరి విదేశాల్లో కూడా కొన్ని బిగినీసులు కానీ, కొన్ని వ్యాపార బిగినీసులు కానీ, అక్కడ కొన్ని విద్యారంగంలో కూడా కొంత ప్లానింగ్ కానీ మీరు ఎన్నో విధానాలుగా చేయాలనుకునేటికైతే మీకు తప్పకుండా 100% సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మరి వాహనంలో కూడా ఎక్కువగా ప్రయాణం ఎక్కువగా చేయొద్దు. శత్రువులపై మీకు విజయము. మరి బంధుమిత్రులతో మీకు విరోధాలు. బంధువులను నమ్మొద్దు. బంధువులతో కానీ, స్నేహితులు కానీ వాళ్ళ మాట నమ్మటం కానీ, వాళ్ళు చెప్పింది చేయటం కానీ మీరు చేశారనుకోండి, మిమ్మల్ని ఎప్పుడో పాతాళ లోకాలకు తొక్కేస్తారు. కాబట్టి వాళ్ళ మాట వినొద్దండి. మీ సొంత డైరెక్షన్ తెలుసుకోండి. మనకు తెలియకోకుండా ఉంటే మీకు పెద్ద గురువులు ఉంటారు కదా, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మీరు పరిష్కరించుకోండి. మీకు మంచి రోజులు వస్తున్నాయి. మరి కుంభరాశి వాళ్ళకి నక్కతోక తొక్కి వచ్చినట్టుగా అదృష్ట యోగం పట్టబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ చేసేటప్పుడు రెడ్ కలర్ వేయొద్దండి. రెడ్ కలర్ వల్ల ఎన్నో ప్రమాదాలు రాబోతున్నాయి. ముగ్గురు కలిసి బిగినెస్ చేయొద్దు. వ్యాపార బిగినెస్, ఉద్యోగ విశేషాలలో కూడా 3 నెంబర్స్ మీరు చేయొద్దండి. ఏదైనా యథార్థం అనేది మీరు చెబుతుంటారు. అలాంటి యథార్థం అనేది ఎవరికీ చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడో, మిత్రుడో, బంధువుగో ఎవరికి చెప్పారనుకోండి, దానివల్ల అదో గతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ ఆలోచనలు, మీ విధానాలు చూసుకుంటే కుటుంబ బాధ్యతలన్నీ మీ వీపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి మీరు ఎన్నో కష్టాలు పడుకుంటూ మీరు ఇండియా కాకుండా బయట దేశాలు కూడా వెళ్ళి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని వచ్చి మీకు వాళ్ళకి సహకారం చేసి ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు మీ సహకారం తీసుకున్నంత వరకు బాగా ఉంటారు. మీ సహకారం, మీ దగ్గర నుంచి డబ్బులు కానీ, మీ సహకారం కానీ, మీ మాట కానీ అన్నీ తీసుకున్న వరకు బాగానే ఉంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కరివేపాకు మాదిరి తీసి పక్క పెట్టేస్తారు. ఎందువల్ల? దాని ఆలోచన ఏమిటి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఇలాంటి సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన ఆ అమ్మవారు అనుగ్రహం, మీరు చేయాల్సింది అమ్మవారిని, శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజాబలం చేయండి. కాబట్టి మీ ఇంటి మీద, మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, మీ ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు, కలలు పిచ్చి పిచ్చి కలలు రావటం, మానసికంగా ఇబ్బంది పడటం, మరి ఏదో సమస్యతో మీరు సతమతం అయిపోతున్నారు, ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతక విధానం బట్టి మీకు ఎవరెవరు పూజలు ప్రయత్నాలు చేశారనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.